మహారాజా మూవీ రివ్యూ. నిజంగా చెప్తున్నా భయ్యా, ఇంకా బల్లగుద్ది కూడా చెప్తున్నా, మీ చుట్టుపక్కల ఏదైనా థియేటర్ ఉంటే అర్జెంటుగా వెళ్ళిపోండి భయ్యా. అంత బాగుంది భయ్యా మూవీ. నేను థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా నా మైండ్లో ఈ మూవీనే తిరుగుతుంది భయ్యా. ఖచ్చితంగా చెప్తున్నా, మీకు మూవీ నచ్చుతుందని. మీ మనీ కూడా వేస్ట్ అవ్వదు, మాటిస్తున్నా. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళకి మూవీ ఇంకా ఇష్టం. ఇక ఫుల్ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా. మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఒక్క ముక్క చెప్పినా మీకు తెలిసిపోతుంది. మూవీ చూసేటప్పుడు మూడ్ పోతుంది మీకు, కానీ కొంచెం లైట్గా చెప్తా. స్టోరీ ఏంటనేది, మహారాజా అనే వ్యక్తి సెలూన్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. సో అనుకోకుండా తన ఇంట్లో ఉన్న లక్ష్మి కనిపించదు. ఇంకా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు. అక్కడ పోలీసులు కేసుని ఫైల్ చేశారా లేదా, ఇంకా లక్ష్మి దొరికిందా లేదా అనేది స్టోరీ. ఇంకా మహారాజ్ క్యారెక్టర్లో విజయ్ సేతుపతి గారు నటించారు. నిజం చెప్తున్నా, అక్కడ మహారాజ్ క్యారెక్టర్ తప్ప విజయ్ సేతుపతి గారు నాకు కనిపించలేదు. అంత బాగా నటించారు భయ్యా. ఇంకా మిగతా వాళ్ళ రోల్లో బాగానే నటించారు. ఇక్కడ స్క్రీన్ ప్లే గురించి చెప్పాలి భయ్యా, ఏముంది, ఒక్క దగ్గర కూడా తగ్గలే. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయిన వరకు తల తిప్పనివ్వరు భయ్య అస్సలు. మూవీ మాత్రం గోల్డ్ కాదు డైమండ్ అంతే. మూవీలో ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ ఇంకో ఎత్తు. ఇంకా క్లైమాక్స్ అయితే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ మించిపోద్ది, అట్లుంటుంది. మూవీ సస్పెన్స్ ఉంటుంది భయ్యా, అది ఇంకో ఎత్తు. ఇంకో విషయం భయ్యా, ఇందులో ఒక్కటి కూడా సాంగ్ లేదు. ఒకవేళ సాంగ్ ఉంటే మూవీ స్టోరీకి ఇబ్బంది అయ్యేదేమో నా ఒపీనియన్. ఇంకా బీజిఎం పర్లేదు. ఇందులో కామెడీ కూడా ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టారు, ఎంత ఉంచాలో అంత హ్యూమరస్గా ఉంటుంది కామెడీ మాత్రం. ఓకే, ఈ వీడియోకి ఇంతే. బాయ్ అండ్ బాయ్.